నమస్తే. ఈరోజు మనం వీరనాట్యమైన పేరిణి శివతాండవం గురించి ఎం జ్యోతిశ్వరెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. వారి గురువు గారు వచ్చేసి నటరాజ రామకృష్ణ వారు. వారి గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే జ్యోతిశ్వరెడ్డి గారు. నమస్కారం అండి. అసలు ఏమిటి ఈ వీరనాట్యము, కాకతీయులది సంబంధించిన యుద్ధ విన్యాసం సంబంధించి మీరు చెప్పగలరు? ముఖ్యంగా ఏంటంటే పేరిణి శివతాండవం అనేది ఒక వీరనాట్యం. ఇది కాకతీయ సేనాని జాయప సేనాని తన సైనికుల్ని యుద్ధోన్ముక్తులు చేయడానికి, వాళ్ళలో యుద్ధకాంక్ష రేకెత్తించి వాళ్ళను పురిగొల్పడానికి ఈ పేరిణి శివతాండవం ప్రదర్శించేవారు. సైనికుల ముందు రోజుకు 3 సార్లు ప్రదర్శించేవారంట, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అని నాకు తెలిసింది. సో దీనికి సంబంధించిన పేరిణి శివతాండానికి సంబంధించిన మొత్తం చరిత్ర మొత్తం వరంగల్లోని రామప్ప దేవాలయాల్లో శిల్పాల భంగిమల్లో మొత్తం అన్నీ ఉన్నాయి. దాన్ని అంతా క్రోడీకరించి పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు అక్కడే ఉండి ఒక్కొక్క శిల్పంలో ఏ విధంగా ఏ భంగిమ దేనికి వర్తిస్తుంది అని మొత్తం ఆయన ఒక రీసెర్చ్ చేసి పేరిణి శివతాండవాన్ని వెలికి తీసుకొచ్చారు. సో ఆయన చాలా కష్టపడ్డారు ఈ పేరిణి శివతాండవాన్ని మనకు అందించడానికి. ఎంతోమంది శిష్యులు తయారయ్యారు ఆయన ద్వారా. దీనికి ముఖ్య కారణం రామప్పలోని శిల్పాలే. ఆ శిల్ప సంపద వల్ల మనకి ఈ పేరిణి శివతాండవం అనేది ఆయన ఆవిష్కరించగలిగారు. శిల్ప సంపదే సాక్షి.